పాతాళ భైరవి శక్తి ఎవరిదెవరిదో ఇక్కడే నిర్ణయిస్తుంది. ధర్మం మరియు అధర్మం ఒకే గదిలో ఎదుర్కొంటున్నాయి. అతని ధైర్యం, శక్తి మరింత పెరుగుతోంది. అధర్మం ప్రతి శక్తితో ఎదురుగా రావడానికి సిద్ధంగా ఉంది. శక్తులు కలిసిన ప్రతి క్షణం భయం మరియు ఆశ్చర్యం కలిపే దృశ్యం. అతని ధైర్యం ఒక్క అడుగుకు కూడా వెనక్కి తగ్గలేదు. ప్రతి అడుగు గుహలోని సవాళ్లను ఎదుర్కొంటోంది. అసమాన శక్తులు తిరుపతిని ఆపడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నాయి. పాతాళ భైరవి శక్తి ప్రతి మూలలో వెలుగుతున్నది. పాతాళ భైరవి శక్తి తుది రూపంలో ప్రకాశిస్తుంది. అతని ధైర్యం శక్తిని పరిపూర్ణంగా అందుకుంటుంది. అధర్మం తన శక్తిని క్రమంగా కోల్పోతోంది. ప్రతి కోణంలో శక్తి యొక్క విజయ చిహ్నం కనిపిస్తుంది. తుది క్షణం ధర్మం విజయవంతం కావడానికి సిద్ధం. ధర్మం మరియు అధర్మం ఒకే క్షణంలో ఢీకొట్టపోతున్నాయి. తుది క్షణం ధర్మం విజయవంతం కావడానికి సిద్ధం. తిరుపతిని విజయం వరించింది. పాతాళ భైరవి శక్తిని స్వాధీనం చేసుకున్నాడు. కథ ముగియలేదు. పాతాళ భైరవి శక్తి నిజానికి ఏ మార్గంలో ఉపయోగించబడుతుంది? చివరి అధ్యాయం చూడండి.